ప్రైజ్ ద లార్డ్. మహాగణుడును పూజ్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము ఆగస్టు 26 సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు కృప మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. గత దినమంతయు కూడా మనలను కాచి కాపాడి మరొక నూతన దినములోనికి మనలను ప్రవేశింపజేసిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క లేఖనాన్ని విని మనము వాక్యము ద్వారా మేలు పొందడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. రండి, దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 9వ చరణం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. ప్రార్థన. సర్వకృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపా వాత్సల్యమును బట్టి ఈ దినమున మాతో మాట్లాడండి. వాక్యం వింటున్న బిడ్డలను బలపరచండి. కృంగిన హృదయాలను లేవనెత్తండి. బలహీనత పడిన వారిని ధైర్యపరచండి. కుటుంబాలలో సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించండి. అనేక మంది జీవితాలలో ఎన్నో ఇక్కట్లతో ఇబ్బంది పడుతున్నారు. వారి ఇక్కట్లను తీర్చండి. మారు మనసు పొందక నశిస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి. రక్షించబడిన వారు స్థిరపడులాగున వారిని బలపరచండి. వాక్యము ద్వారా ప్రతిదినం మమ్ములను మేము సరిచేసుకుంటూ నీ రాకడకు సిద్ధపడుతూ ఈ లోకపు మాలిన్యములో మేము పడిపోకుండా మమ్ములను మేము కాపాడుకొనుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. మనము గత దినమున కూడా ఇదే వచనమును ధ్యానము చేశాం. అయితే యెహోవా భక్తులారా, భయభక్తులు కలిగి ఉండుడి అనే మాటను ధ్యానించాం. ఈ రోజున ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు అనే మాటను మనము ధ్యానము చేద్దాం. లోకములో మనుషునికి ఎన్ని ఉన్నా ఏదో ఒక కొదువ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్రపంచములో అపార కుబేరుడు ఎవరు అంటే ప్రతి మనుషుడు బిల్ గేట్స్ అని చెబుతారు. అయితే ఒక రోజున అదే బిల్ గేట్స్ని కొంతమంది జర్నలిస్టులు ఒక ప్రశ్న వేశారు. అయ్యా, మీకెంత ధనముంది, ప్రపంచములోనే మీరు గొప్ప ధనవంతులు కదా, మీకేదైనా కొదువుందా అని అడిగితే ఆయన చిన్న చిరునవ్వు నవ్వి, నాకు అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు అని మాట్లాడాడు. అంటే మనిషికి ధనముంటే అన్నీ అయిపోతాయి అని అనుకుని కొందరు అనుకుంటారు. అట్టి వారికి బిల్ గేట్స్ యొక్క సాక్ష్యం ఒక కనువిప్పు. లోకములో ప్రతి మనిషి జీవితములో ఏది కొదువయ్యున్నది అంటే శాంతి అనేది, సమాధానం అనేది, నెమ్మది అనేది ఈ రోజున కొదువైపోయింది. పరిశుద్ధత, నీతి, జ్ఞానం అనేవి కొదువైపోయాయి. అందుకనే ప్రభు ఏమన్నారు అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనమునందు, నా శాంతిని
మీకు అనుగ్రహించి వెళుతున్నాను, అది లోకము ఇచ్చినట్టు కాదు అని మాట్లాడారు. అంటే లోకము శాంతినిస్తుంది కానీ అది తాత్కాలికమైనది, మనుషుడు నెమ్మది పొందడానికి సరిపోనిది. ఈ రోజున ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక కొదువ కనబడుతుంది. కొన్ని కుటుంబాలలో బిడ్డలకు వివాహాలు కాని కొదువ, కొన్ని కుటుంబాలలో వివాహాలైన బిడ్డలు లేని కొదువ, కొన్ని కుటుంబాలలో బిడ్డలు ఉన్న వారికి ఆరోగ్యం కొదువ, లేక వారి నడవడికలో యథార్థత కొదువ, కొన్ని కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులను బట్టి ధనము కొదువ, కొందరికి ఆరోగ్యము కొదువ. ఈ రీతిగా ప్రతి మనుషుని జీవితంలో ఏదో ఒక కొదువ మనము వింటున్నాం, చూస్తున్నాం. అయితే వాక్యం ఇస్తున్న గొప్ప మాట ఏమిటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వానికి ఏమీయూ కొదువలేదు అని. నిజమే. ఈ రోజున యేసు ప్రభు వారిని రక్షకునిగా కలిగి ఉంటే ఆ మనిషి ఈ లోకములో ఒకవేళ ధనము లేనివాడు కావచ్చు, అతడు ఒకవేళ బలము లేనివాడు కావచ్చు, ఒకవేళ అతడు లోకములో ఎన్నిక లేనివాడు కావచ్చు, కానీ అతడు సర్వసృష్టికర్త అయిన ప్రభువుని కలిగి ఉన్నాడు గనుక అతనికి ఏదీ కూడా కొదువ ఉండదు. ఈ రోజున పులారా, ఒకవేళ నీ జీవితములో ఏదైనా కొదువతో కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నావేమో, నీ కుటుంబములో ఎప్పుడు చూసినా కొదువేనేమో, ఎంతమంది కష్టపడినా నీ సాంపాద్యం చిల్లి సంచిలో వేసిన నాణెం వలె ఉంటుందేమో, రత్నాల లాంటి బిడ్డలు నీకున్నా వారిని బట్టి సంతోషం లేదేమో, ఎంతో యోగ్యుడు అయిన భర్త, యోగ్యురాలైన భార్య ఉన్నా ఆ కుటుంబములో నెమ్మది లేదేమో. అయితే దేవుని సేవకునిగా వాక్యమును చేతబట్టి ఈ రోజున జ్ఞాపకం చేస్తున్న మాట, దేవుని యందు వాక్య ప్రకారముగా భయభక్తులు కలిగి ఉంటే మీకు తప్పనిసరిగా ఏదియూ కొదువ ఉండదు. ఏ సమయానికి ఏది అవసరమో ఆ సమయానికి ఖచ్చితముగా దేవుడు అది మీకు అనుగ్రహిస్తాడు. భక్తుల యొక్క సాక్ష్యాలు మనకెంతో కనువిప్పు. ఒక పర్యాయము భక్త సింగు గారు ఉజ్జీవ సభలు పెట్టారు. అయితే వారి దగ్గర రూపాయి కూడా లేదు. కానీ జనం వేల మంది వచ్చారు, భోజనాలు పెట్టాలి. ఆయన సేవకులను పిలిచి, మీరు సభ జరిగించండి అని వారితో చెప్పి, పరిచర్య చేయువారిని మీరు ఎసర్లు పెట్టండి అన్నాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంతమందికి భోజనం సిద్ధపరచాలి అంటే బియ్యమేయి అని అంటే ఆయన అన్నాడు, నేను ప్రార్థనలో ఉంటా, ఆ సమయానికి అవి వస్తాయిలే అని చెప్పాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సేవకులు ఆరాధన నడిపిస్తూ ఉన్నారు, ఎసర్లు మరిగిపోతున్నాయి, సమయం 1 గంట దాటింది. అయితే వంటవారు వచ్చి, అయ్యా ఎసర్లన్నీ పొంగిపోయినాయి అంటే మళ్ళీ పెట్టండి అన్నాడు. సభను కొంచెం పొడిగించండి అన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేశాడు. హైదరాబాదులోనికి దొంగ లోడు బియ్యం ఒకటి వస్తూ ఉంటే చెక్ పోస్టు దగ్గర పోలీసు వారు ఆపారు. ఆ యొక్క లారీ యొక్క డ్రైవరు తెలివిగా ఈ బియ్యాన్ని బక్సింగార్ సభలకు తీసుకెళ్తున్నామండి అని అబద్ధమాడాడు. అయితే అక్కడున్న పోలీసు వారిలో ఒక ఆయన వాళ్ళ ఎస్ఐ గారితో, అయ్యా నేను ఎప్పటి నుంచో ఆయన్ని చూడాలనుకుంటున్నా, ఈ లారీతో పాటు నేను వెళ్ళి ఆయన్ని చూసి ఈ బియ్యం వారికి అప్పగించి వస్తాను అని లారీలో ఎక్కి కూర్చున్నాడు.
ఇక దొంగ చేసేది ఏమీ లేక బిత్తరపోయి అనవసరముగా ఇరుక్కున్నానే అనుకుని ఇక తప్పనిసరి లారీ బియ్యం తీసుకొచ్చి బక్సింగ్ గారి కాంపౌండ్లో దింపాడు. వెంటనే వాళ్ళు ఆ యొక్క బియ్యాన్ని తీసి ఎసర్లు మరుగుతున్నాయి గనక భోజనాన్ని వండి వారికి ఆ రోజున భోజనాన్ని పెట్టారు. దేవుడు ఆశ్చర్యకరుడు. మాట ఇచ్చిన దేవుడు తప్పడు. నీవు ఆయనందు విశ్వాసముంచి భయభక్తులు కలిగి నడవగలిగితే ఖచ్చితముగా ఏ కొదువ లేకుండా ఏ సమయానికి ఏది జరగాలో, నీకేది అవసరమో, నీ జీవితములో ఏ కార్యము చేయాలో దానిని తప్పనిసరిగా ప్రభువు చెయ్యగల శక్తిమంతుడు. ఒకవేళ నాకంతా కొదువే, నా పరిస్థితి ఇంతే అనుకుంటున్నావేమో, పరిస్థితులను మార్చగలిగిన వాడు ఆయనే. ఎందుకంటే మనలను సృష్టించిన సృష్టికర్త ఆయన. మనకు ఏ సమయములో ఏది అవసరమో, మనల్ని ఎలాగ ఆశీర్వదించాలో, నలుగురిలో ఎలా తల ఎత్తుకునేటట్లు చేయాలో, మనల్ని ఎలా దీవించాలో ఎరిగినవాడు ఆయన. యేసు ప్రభువారు మన కొరకు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. అలాంటప్పుడు మనము అన్యాయముగా బ్రతుకుతుంటే, లేక మన జీవితాల్లో అన్యాయం జరుగుతుంటే ఆయన చూచి ఊరుకుంటాడా? దేవుని పిల్లలుగా వాక్యమందు విశ్వాసముంచుదాం. భయభక్తులు కలిగి మన ప్రవర్తనను సరిచేసుకుందాం. ఏ విత్తనము విత్తావో ఆ పంట ఖచ్చితముగా కోస్తాం. గనుక మన కుటుంబములకు క్షేమాభివృద్ధిని పరిశుద్ధాత్మదేవుడు కలిగించున్నట్లుగా భయభక్తులు కలిగి నడుచుటకై ప్రభువు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపా ప్రేమను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ దినము కూడా వాక్యం విన్న బిడ్డలను దీవించి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి నడిపించునుగాక.